హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఒక మంచి పుల్లగా నోరు గురించి ఒక మంచి పచ్చడి రెసిపీ చూపించడానికి నేను వచ్చేసాను. సో ఇది మీ అందరికీ తెలుసు, ఉసిరికాయలు ఇవి ఈ సీజన్కి నేను తీసుకొచ్చుకున్న ఫస్ట్ ఉసిరికాయలు అనమాట. నాకు అసలు ఉసిరికాయ పచ్చడి అంటే చాలా చాలా ఇష్టం అండి. ఎంత ఇష్టం అంటే అసలు నాకు అన్ని పచ్చళ్ళకెల్లా అన్ని ఊరగాయలకెల్లా నాకు ఉసిరి ఊరగాయ అంటే చాలా ఇష్టం అండి. సో ఇది నేను మీ అందరికీ చూపిద్దామని ఈ రెసిపీని తీసుకొచ్చాను. సో ముందుగా నేను శుభ్రంగా ఉసిరికాయలన్నీ కడిగేసుకున్నానండి. ముందే మంచిగా కడిగేసుకొని వీటిని మంచిగా తుడిచేసుకుంటున్నానండి, ఎందుకంటే తేమ అనేది ఏది ఉండకూడదు. సో వీటిని ముందు శుభ్రంగా తుడిచేసుకుంటానండి. సో అన్నీ తుడిచేసుకోవాలి, చక్కగా నీట్గా తుడిచేసుకోవాలి. వీటిని చక్కగా తేమ లేకుండా తుడిచేసుకున్నానండి. తుడిచేసుకున్న తర్వాత ఏం చేయాలంటే వీటికి మంచిగా అక్కడక్కడ ఒక 2-3 ఘాటులు అనేది పెట్టుకోవాలండి. ప్రతి ఉసిరికాయకు కూడా ఒక 2 ఘాట్లు కానీ 3 ఘాట్లు కానీ లోపల వరకు పెట్టుకోవాలి. బాగా పెద్దగా పెట్టుకోవద్దండి, మళ్ళీ విడిపోతాయి. ఎందుకంటే ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే లాభము, మనము ఇప్పుడు వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఆయిల్ అనేది లోపల వరకు వెళ్ళి ఉసిరికాయ అంతా చక్కగా ఉడుకుతుందండి. ఉడికిన తర్వాత ఈ ఉసిరికాయకి మనం మసాలా అంతా కలుపుకుంటాం కాబట్టి అప్పుడు ఆ మసాలా అంతా వీటి లోపలికి వెళ్ళి మంచిగా ఊరుతుందండి. దానివల్ల ఉసిరికాయ ముక్క అనేది మంచి రుచికరంగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇది ఒక మంచి చిట్కా అనుకోవచ్చు మీరు. సో ఉసిరికాయ పచ్చడి కలపడానికి కావాల్సిన పదార్థాలండి ఇవి. సో ముందుగా పసుపు, నూనె, ఉప్పు, కారము, చింతపండు గుజ్జు, ఆవపిండి, మెంతిపిండి అండి. సో ఎంతెంత నేను ఇప్పుడు 1 కేజీ ఉసిరికాయలు కలుపుతున్నానండి. కేజీ ఉసిరికాయలకి 125 గ్రామ్స్ లేదా మీ రుచికి తగ్గట్టుగా ఒక 100 గ్రామ్స్ ఉప్పు, ఒక 100 గ్రామ్స్ కారము, లేదా మీకు ఇంకొంచెం ఎక్కువ పట్టిందని ఒక్కొక్క 20 గ్రామ్స్, అది మీకు నచ్చిన దాన్ని బట్టి వేసుకోండి. మ్యాక్సిమం అయితే పావు కేజీలో సగము 120 గ్రామ్స్ పడుతుందండి. ఇది ఫుల్గా ఒక 5 స్పూన్స్ అట్లా పడుతుంది పులుపు. 4 స్పూన్స్ అయినా వేసుకోవచ్చు, పసుపు తగినంత. నెక్స్ట్ నూనె, ఇవి కూడా 1 స్పూన్, ఒక 1 బిగ్ స్పూన్ వేస్తున్నానండి నేను. ఒక 1 కేజీ ఉసిరికాయ పచ్చడికి అయితే ఇవి సరిపోతాయి అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఉసిరికాయలను చక్కగా తుడుచుకొని ఘాట్లు పెట్టుకున్న తర్వాత నేను చక్కగా నూనెలో అయితే వేసేసాను. ఇవి డీప్ ఫ్రై అవుతున్నాయి. నేనేం చేస్తానంటే ఎప్పుడైనా సరే నూనె ఉసిరికాయల కోసం వేయించేటప్పుడు ఎప్పుడైనా నూనె హైలో పెట్టను, సిమ్లో పెడతాను. ఎందుకంటే ఇవి ఒకేసారి మాడిపోతాయి అనమాట, అప్పుడు లోపల ఏం ఉడకదు, పచ్చిగా ఉంటుంది. సో కొంచెం నూనె కూడా బాగా కాగాల్సిన అవసరం లేదు, మీడియంగా కాగిన తర్వాత అందులో వేసేసి నెమ్మదిగా ఒక మరీ చిన్నగా మంట కాదు, మరి పెద్ద మంట కాదు, మీడియం మంట మీద వీటిని చక్కగా వేయించుకోవాలండి. కొంచెం మనం మంట అనేది కొంచెం అటు ఇటుగా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అప్పుడు మంచి ఉసిరికాయ అంతా చక్కగా ఉడుకుతుందండి లోపల వరకు కూడా. సో మనం ఈ వేగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మంచిగా వేయించుకున్న ఉసిరికాయలు ఇందులో వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత రుచికి తగినంత, ఇందాక నేను కొలతలు చెప్పాను కదా, నేనైతే అందాజుగా వేస్తానండి. నాకు అనిపించినంత, అన్ని వీటికి కాదు, చిన్న కొద్దిగా పట్టుకుంటున్నప్పుడు మనం అన్ని కొలతలతో వేయాలి అని ఏం లేదు. నేను ఒక 4 స్పూన్స్ వేస్తున్నాను. నేను ఇందాక చెప్పాను కదా 1 కేజీ ఉసిరికాయ అని, కానీ నేను ఇప్పుడైతే 1/2 కేజీ చేస్తున్నాను. ఎందుకంటే ఆవ నూనెతో ఎలా ఉంటుంది అనేది నేను కూడా చూడాలి కదా ఫ్రెండ్స్, బాగోపోతే మళ్ళీ మొత్తం వేస్ట్ అయిపోతుంది కదా, అందుకని. సో కారం వేసుకున్నాను, తర్వాత మెంతిపిండి, తర్వాత ఆవపిండి, తర్వాత చింతపండు మంచిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. 3 స్పూన్స్ వేసాను. ఇప్పుడు ఆవ నూనె వేస్తున్నాను అన్నమాట. చూడండి, ఒక టీ గ్లాస్కి కొంచెం వెల్తిగా, లేదంటే ఒక ఫుల్ గ్లాస్ వేసుకోవచ్చండి. సో నేనైతే ఫుల్ గ్లాస్ వేస్తున్నాను, చూసి దాన్ని బట్టి. మంచిగా కలుపుకోవాలి. సో చూడండి ఫ్రెండ్స్, నేను తయారు చేసిన ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని ఒక 1 డే అలా ఉంచితే, మంచిగా మూత పెట్టేసి ఉంచేసి 1 డే ఉంచిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఉప్పు సరిపోయినలా చూసుకొని ఒక డబ్బాలో తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్.
నా ఉద్దేశం ప్రకారం ఉసిరికాయ పచ్చడి ఈ టైంలో బయట పెట్టడం అనవసరం అండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ కాలం నిలువ ఉంటుంది. 1 మంత్లో అట్లా 1 kg వేసుకుంటే 1 మంత్లో సరిపోద్ది. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పెట్టుకోవడం నా దృష్టిలో అయితే బెటర్ అండి. ఇప్పుడు ఎందుకంటే పచ్చళ్ళని ఎక్కువ నిలువ చేయకూడదు అంటున్నారు కాబట్టి. సో చూడండి ఫ్రెండ్స్, ఒకవేళ కనుక మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి.